ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్ ఫ్యామిలీతో ఉండేటప్పుడు కానీ పర్సనల్ విషయాలు కానీ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మీ కష్టాల్లో ఎవరైతే తోడుంటారో మీ పర్సనల్ విషయాల్లో కూడా నీ ఫ్యామిలీ తోడుండా లేకపోయినా నీ ఫ్రెండ్స్ అనేవాళ్ళు, నీ స్నేహితులు అనేవాళ్ళు, నీ బంధువులు అనేవాళ్ళు ఎవరో నీ మనసుకు దగ్గరైన వాళ్ళు ఎవరైనా ఒకరు నీ చుట్టూ ఉంటారు ఫ్రెండ్స్. చాలామంది సమస్య వచ్చినప్పుడు ఒకరికి చెప్పుకోవాలి అంటే కనుక బాధపడుతుంటారు, వాళ్ళే వేదన పడుతూ ఉంటారు. అర్థం చేసుకునే శక్తి కానీ లేదా ఆ సమస్యను పరిష్కరించే ఒక మార్గం కానీ ఎవరైనా కానీ చెప్పగలరా అని చెప్పేసి కొన్ని సందర్భాల్లో ఎదురు చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్. సమస్య వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి చెప్పుకోలేము, కానీ సమస్యకు మాత్రం పరిష్కారం వెతకాలి అని చెప్పేసి పోరాటం చేస్తూ ఉంటాం. మనలో ఉన్నవాళ్ళు కానీ మన చుట్టూ ఉన్నవాళ్ళు కానీ మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎంత దూరంలో ఉన్నప్పటికైనా కనీసం ఇప్పుడు ఫోను అవకాశం ఉంది కాబట్టి పంచుకోవటానికి కానీ ఆలోచించుకోవడానికి కానీ మిమ్మల్ని నమ్మిన వారు కావచ్చు, మీరు నమ్మిన వారు కావచ్చు, మిమ్మల్ని మోసగించినంత వరకే, నీ ప్రేమను అర్థం చేసుకునేంత వరకే, నీ గాయాలను మాన్పలేకపోయినా కనీసం సలహా ఇచ్చే నీ ఫ్రెండ్స్ కావచ్చు, సూచనలు చెప్పే నీ ఫ్రెండ్స్ కావచ్చు, నీ కష్టాల్లో తోడుండకపోయినా కానీ కనీసం మాట సలహా ఇచ్చేనే కానీ నిలబెట్టే ఒక మంచి స్నేహితులు మీ తోడుంటాం ప్రతి ఒక్కరికి కూడా ఫ్రెండ్స్ చాలా చాలా అవసరం. ఎందుకంటే కష్టకాల సమయంలో మనం ఏదైనా కానీ నలుగురు సంపాదించుకోవాలని ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉంటారు. కోపంలోనూ కన్నీళ్ళలోనూ కష్టంలోనూ ఎవరికి మనం తోడుండలేం, కానీ మంచికి మాత్రం ప్రతి ఒక్కరికి తోడుండొచ్చండి. సహాయం చేసేటప్పుడు ఒక మనిషిని ఆదరించాలన్నా, ఒక మనిషిని మనం దేశించాలన్నా రెండు మనలోనే ఉంటాయి. ఎందుకు ప్రేమించే వాళ్ళు ఒకలాగా, దేశించే వాళ్ళు ఇంకొకలాగా ఉండరు. ఎందుకనంటే మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు మనం ప్రేమిస్తుంటాం, మనల్ని దేశించే వాళ్ళు మనం దేశిస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో మనం దేశించే వాళ్ళని కూడా మనం ప్రేమించాల్సి వచ్చింది. అది మనలో కావచ్చు, కట్టుకున్న వాళ్ళు కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, కుటుంబంలో ఎవరైనా సరే ఉంది. ఒక కష్టం వచ్చిందంటే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా చెప్పుకునే అవకాశం అందరికీ ఉండదు. అన్ని సందర్భాల్లో చెప్పుకోలేరు కూడా. అలాంటి వ్యక్తులకి స్నేహితులుగా ఉండేవారు, తోడుగా ఉండేవారు, ప్రేమని అర్థం చేసుకోకుండా నిర్లక్ష్యపరిచేవారు చాలామంది సమాజంలో ఉంటారు ఫ్రెండ్స్. అలాంటి స్నేహితులకి నేను చెప్పుకోమని నేను అంటలేదు. నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు నీ చుట్టూ ఉన్నవాళ్ళు లేకపోవచ్చు, నీకు దూరంగా ఉండేవాళ్ళు ఉండొచ్చు, లేదా నీతోనే వండుకుంటూ నీతోనే నటిస్తూ బ్రతికే వాళ్ళతోనైతే నేను చెప్పట్లేదు. కానీ నీ మనస్సాక్షి ఎవరినైతే నమ్ముతుంటుందో వాళ్ళతో చెప్పుకోవచ్చు. కనీసం పరిష్కరించుకోలేని సమస్య లేదని అంటే గుండె భారానైనా దించుకోవచ్చు. ఎందుకంటే ఒకరి కష్టాన్ని ఒకరు చెప్పుకుంటే మనసు కొంతైనా ప్రశాంతత కలిగిద్దని ఎప్పుటాల మట్టో తాతల తండ్రులుగా చెప్పే ఒక మాట, సలహా, సూచన ఎప్పుడైనా మోయలేని భారాన్ని మన గుండెలపై పడ్డప్పుడు, మన మనసు అంగీకరించలేనప్పుడు, మనం ఒకరికి చెప్పుకోలేని స్థితిలో ఉన్నప్పుడు మన గుండె ఎప్పుడైతే బరువెక్కుతుంటుందో ఆ గుండె భారాన్ని దించుకోవాలంటే ఆ మనం రిలీఫ్గా జీవించాలి అనే ఒక ఆలోచన మనలో ఉన్నప్పుడు ఎవరితో పడితే వాళ్ళతో కొంతమంది చెప్పుకోలేరు, ఎవరితో పడితే వాళ్ళతో సమస్యలను పరిష్కరించుకోలేరు, ఎవరితో పడితే వాళ్ళతో మనసుని గాయాన్ని మానుకోలేరు. అర్థం చేసుకునే వ్యక్తి ఎవరైనా సరే ఉండి ప్రేమగా కావచ్చు, ఆప్యాయతగా కావచ్చు, ఫ్రెండ్గా కావచ్చు, స్నేహితులుగా కావచ్చు, బంధువులుగా కావచ్చు, ఎవరైనా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే మీకున్న సందర్భాలు, మీకున్న స్నేహితుల్లో మీ మనసు అంగీకరిస్తే తప్పనిసరిగా ఫ్రెండ్స్ మీ కష్టాన్ని, మీ బాధల్ని, మీలో ఉన్న భారాన్ని దించుకోవటానికి ప్రయత్నించుకోనండి. కొంతైనా ఊరట కలగటానికి కనీసం కష్టకాల సమయంలో ఆదరించలేకపోయినా మాట సలహా ఇచ్చే ఫ్రెండ్ ఉండటం కూడా మనిషికి మనిషి ఎంతో తోడండి. మనిషికి మనిషి ఎంతో ఆప్యాయతగా జీవించడానికి ఒక అవకాశం ఉంటుంది ఫ్రెండ్. మనల్ని అర్థం చేసుకోలేదని, మనల్ని ఎవరో ఏదో అన్నారని చెప్పేసి గిల్టీ ఫీలింగ్తో ఎవరు కూడా ఎప్పుడు కూడా నిరాశతో ఎవరిని కూడా చాలామంది దగ్గరకు రానికోకుండా నమ్మిన వాళ్ళని మోసం చేస్తుంటారు, తనకు తాను కూడా మోసం చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడు కూడా అలాంటి మనస్తత్వం మీలో ఉండకూడదు ఫ్రెండ్స్. మనం నమ్మినా మనం నమ్మకపోయినా కానీ మనల్ని నమ్మేవాళ్ళు ఏనాటికి కూడా నమ్మకాన్ని కోల్పోరు. మనం ఎలాగున్నా కానీ మనల్ని ప్రేమించే వాళ్ళు ఎప్పుడు కూడా మనల్ని అర్థం చేసుకుంటారనే నమ్మకాన్ని మాత్రం మీరు కోల్పోకూడదు ఫ్రెండ్స్. ఆపదలో ఆదరించకపోయినా కానీ ఫ్రెండ్స్ నీ కష్టాల్లో మాత్రం ప్రతి ఒక్కరు కూడా తోడుంటానికి, సహాయం చేయడానికి ఎవరు ముందుకు రారు అని చెప్పే మాట
ప్రతి ఒక్కరు చెప్పేది. కానీ నీది అనుకున్న వాళ్ళు, నీ ఫ్రెండ్ అయిన వాళ్ళు, నీ తోటి వాళ్ళు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, 100 మందిలో ఒకళ్ళైనా కానీ నిన్ను ఆదరించే వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్. ఓకే, బై, థ్యాంక్ యూ.